మొత్తం లేదా హోండాశ్వరం లేకుండా మహారాజాలు లేకుండా అది అది కదా ఆడ మహారాజాలు కారాది పడిపోయింది. ఫుడ్డింగ్ కోసము లోపలికి చేరిపిండి అన్న, అది ఎంబడే మీది పడిపోయింది. వస్తుంది డబల్ సెల్లార్ ఇది దాంట్లో కదా కిందకి లెవెల్లో పెట్టేసుకో. ఫుడ్డింగ్ కోసము లోపలికి చేరిపిండి అన్న, అది ఎంబడే మీది పడిపోయింది. ఇది వేరే అంటే ఒక్కటే కానీ ఒకటేనా ఇది ఇప్పుడు ఈరోజు నిర్లక్ష్యం వలన ఒక మూడు నిండు ప్రాణాలు బలైనవి. ఎందుకంటే ఇక్కడ సెల్లార్ అవుతున్నప్పుడు సెల్లార్కు పర్మిషన్ ఉందా, లేకపోతే పర్మిషన్ ఉన్నప్పుడు దానికి తగిన రక్షణ చర్యలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి ఏమీ జిహెచ్ఎంసీ చూసుకోకపోవడం వల్ల ఈ యొక్క పరిస్థితి తలెత్తింది. గతంలో కూడా సెల్లార్లు తోవడం మీద నిషేధం విధించి సెల్లార్లకు కూడా సరైన రక్షణ తీసుకొని సెల్లార్లు తవ్వాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మనకు అవగాహన వచ్చింది. కానీ మరి ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ విధంగా జరిగింది. అలాగే దీనికి సంబంధించిన ఈ వెంచర్ చేస్తున్న వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే విధంగా ప్రాణాలు గాలిలో కుదిరిపోతుంటే ఎంతోమంది రేపు భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా జిహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకుని దానికి స్పష్టమైన ఒక నిబంధనలు పెట్టి ఆ నిబంధనల మేరకే సెల్లార్లు తవ్వాలి, లేకపోతే తవ్వకూడదని చెప్పేసి ఒక నిబంధన పెట్టాలి. ఎవరైనా అక్రమంగా సెల్లార్లు తవ్వితే నిజంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఇంత పెద్ద సెల్లార్ తవ్వింది, ఇంత మట్టి తీసుకుపోయింది, ఈ మట్టిని ఎక్కడ అమ్మినో తెలియదు. మరి ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ ఏం చేస్తుందా, స్థానిక ఎంఆర్ఓ దృష్టికి వచ్చిందా లేదా అనే సంగతి కూడా నిజంగా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. కాబట్టి ఎంఆర్ఓ గారు కానివ్వండి, జిహెచ్ఎంసీ వారు కానివ్వండి, ఒకరికొకరికి షేర్ చేసుకుంటూ వాళ్ళ విధులు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పేర్కొంటూ మరి చనిపోయిన వారికి నిజంగా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుకుంటూ మరి ఒకరు గాయపడి కామినేని హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడే తెలిసింది. మరి అక్కడ కూడా వెళ్ళి అతన్ని పరామర్శిస్తాము, ఆ కుటుంబాలను కూడా ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.